కోకిలమ్మ కోకిలమ్మ కూయనంటది. గాన కచేరీలేవి చేయనంటది. గాన కచేరట మరి కోకిల చాలా బాగా పాటలు పాడాలి గదా! ఎందుకు చేయనంటుంది? అంటూ చక్కని అంశాన్ని ఎత్తుకున్నారు. ఎత్తుకుంటే ఏమంటారింకా? ఉగాది ప్రసాదాలు ముట్టనంటది. చిగురాకు చీరలు కట్టనంటది. అంటే ఇక్కడ గూడా మళ్ళా తెలంగాణ ఆ పదాన విరుపులో ఆహ్, క్రియాపదం ఎప్పుడు చివరికొచ్చేప్పుడు ఈ అంటది, చెప్పింది, చేసింది అని వాడడమే మనం అంటుంది అని రాయలేదు దాశరథి గారు. అంటది అన్నారక్కడ. తర్వాత ఉగాది ప్రసాదాలను ముట్టను అంటుందని చెప్పి అలా భావగర్భితంగా రాస్తూ అంటే వర్గ వైషమ్యాలు, కుల మతాలు, జాతి విద్వేషాలు ఇవి మనుషులను దూరం చేస్తాయని చెప్పే ఆ నేపథ్యాన్నంతా ఆ పాట గేయంలో రాస్తూ తన నలుపే తాను చూచి దుఃఖపడతది. నలుపులోనే గెలుపుందని తెలియనంటది. నలుపులో గెలుపుంది. ఎంత మంచి భావం చెప్పడం అంటే అక్కడ. తన నలుపు తాను చూసుకొని దుఃఖపడుతూ ఉంటుంది. ఈ నలుపు, ఈ తెలుపు అనే దగ్గరే మనకు వర్గ వైషమ్యాలేంటో అర్థమైపోతాయి.